అనగనగా ఒక అడవిలో ఆగి అనే ఒక ఒంటె మరియు మిల్లి అనే ఒక పంది ఉండేవి. అవి ఎప్పుడు నేను గొప్ప అంటే నేను గొప్ప అని కొట్టుకుంటూ ఉండేవి. ఒకరోజు ఆగి మిల్లీతో ఇలా అంది. ఓయ్ మిల్లి, నన్ను చూసావా ఎంత పొడుగ్గా ఉన్నానో? నా పెద్ద పొట్టలో ఎంతో నీరు దాచుకోగలను. అలాగే ఎంతో ఎత్తైన చెట్ల నుంచి కూడా ఆకులు పండ్లు సేకరించి తినగలను. కాబట్టి నేనే నీకన్నా గొప్పదాన్ని. ఆగి మాటలు విన్న మిల్లి ఇలా అంది. అదేం లేదు, నేను చూడ్డానికి చిన్నగా ఉన్నా నీకన్నా బలమైన దాన్ని. నేను ఎంతో తెలివైన దాన్ని మరియు నా ముక్కుతో ఆహారం ఎక్కడున్నా తేలిగ్గా పసిగట్టగలను. కాబట్టి నేనే గొప్పదాన్ని. ఇలా వాళ్ళిద్దరూ చాలా రోజులు గొడవ పడ్డారు. ఒకరోజు ఎలాగైనా ఇద్దరిలో ఎవరు గొప్పవారో తేల్చుకోవాలనుకుంటారు. అందుకు వారు ఒక పోటీ పెట్టుకుంటారు. ఆగి మరియు మిల్లి అడవి పక్కనే ఉన్న ఒక తోట దగ్గరికి వెళ్తారు. ఆ తోట చుట్టూ పెద్ద గోడ ఉంటుంది. తోటలో ఎన్నో పండ్ల చెట్లు ఉంటాయి. ఆగి తన ఎత్తైన మెడతో సులువుగా ఎన్నో పండ్లను తింటూ ఉంటుంది. చూసావా మిల్లి, నేను నా మెడతో ఎన్ని పండ్లను సేకరించి తిన్నానో? నువ్వు కనీసం ఒక ఆకును కూడా చేరుకోలేకపోయావు. ఎంతో రుచికరమైన పండ్లను నేను కడుపు నిండా తిన్నాను, కానీ నువ్వు ఒక్క పండును కూడా తినలేకపోయావు, పాపం అని ఎగతాళిగా నవ్వుతుంది. ఆగి మాటలు విన్న మిల్లీకి చాలా బాధ అనిపిస్తుంది. నిజంగానే ఆగి తనకన్నా చాలా గొప్పదేమో, అందుకే అన్ని పండ్లు తినగలిగిందేమో అని అనుకుంటుంది. అయినా సరే ఓటమిని అంగీకరించకుండా మిల్లి ఇలా అంటుంది. ఇక్కడ పెద్ద గోడ ఉండడం వల్లే నువ్వు గెలిచావు. మనం ఇంకో తోట దగ్గరికి వెళ్దాం. అక్కడ నేను నిన్ను ఖచ్చితంగా ఓడిస్తాను అని అంటుంది. మిల్లి మాటలు విన్న ఆగి నవ్వుకుంటూ సరే అంటుంది. ఇద్దరూ ముందుకు నడుస్తూ వెళ్తూ ఉంటారు. దారిలో వారికి ఇంకొక తోట కనిపిస్తుంది. ఈ తోట చుట్టూ కూడా పెద్ద గోడ ఉంటుంది. ఈసారి కూడా ఆగి చేతిలో ఓడిపోతానేమో అని బాధపడుతూ ఏదో ఒక ఉపాయం కోసం అటు ఇటు వెతుకుతూ ఉంటుంది మిల్లి. ఇంతలో మిల్లీకి గోడ మధ్యలో ఒక చిన్న మార్గం కనిపిస్తుంది. ఇంకోవైపు ఆగి ఎంత ప్రయత్నించినా ఒక పండును కూడా తినలేకపోయింది. తోట చుట్టూ ఉన్న గోడ ఎంతో పెద్దగా ఉండటం వలన చెట్లను చేరుకోలేకపోయింది. ఇదే మంచి అవకాశం అనుకున్న మిల్లి గోడ మధ్యలో ఉన్న మార్గం ద్వారా తోట లోపలికి చేరుకుంది. మొదట చూసిన తోట కన్నా ఈ తోటలో ఎన్నో చెట్లు ఎక్కువ ఉన్నాయి మరియు వాటికి బోలెడన్ని పండ్లు కూడా ఉన్నాయి. ఆహా, ఈ తోటలో నేను కడుపు నిండా తినగలిగే అన్ని పళ్ళు ఉన్నాయి. ఇక్కడ నేను హాయిగా తిని ఆగికి నా గొప్పతనం ఏంటో చూపిస్తాను. మిల్లి ఆ తోట మొత్తం తిరిగి పళ్ళన్నింటినీ తినేసింది. తిరిగి వెళ్తూ ఆగి కోసం ఒక పండును కోసుకుని బయటికి వస్తుంది. చేతిలో పండ్లతో నడుస్తూ వస్తున్న మిల్లీని చూసి ఆగి ఆశ్చర్యపోతుంది. ఓయ్ మిల్లి, ఈ తోట చుట్టూ చాలా పెద్ద గోడలు ఉన్నాయి కదా. ఇంత ఎత్తుగా ఉన్న నేనే ఒక్క పండును కూడా తాకలేకపోయాను. నిన్ను చూస్తే పండ్లన్నిటినీ తిన్నట్టు కనిపిస్తున్నావు. నీకెలా సాధ్యమైంది? దానికి మిల్లి నవ్వుతూ, చూడు ఆగి, మొదటి తోట దగ్గర నువ్వు నీ బలాన్ని ప్రదర్శిస్తే నేను ఈ తోట దగ్గర నా తెలివిని ఉపయోగించాను. ఈ తోట చుట్టూ తిరిగి లోపలకు వెళ్లే మార్గాన్ని కనిపెట్టాను. అలాగే నా శరీరం చిన్నగా ఉన్నందువల్ల తేలిగ్గా లోపలికి వెళ్ళి ఉన్న పళ్ళన్నీ హాయిగా తిన్నాను. ఇదిగో నీకోసం కూడా ఒక పండు తెచ్చాను, తీసుకో అని అంది. మిల్లి మాటలు విన్న ఆగి తన తప్పు తెలుసుకుంటుంది. ప్రతి ప్రాణికి తనకంటూ కొన్ని ప్రత్యేకతలు ఉంటాయని, ప్రతి జీవి గొప్పదే అని అర్థం చేసుకుంటుంది. నన్ను క్షమించు మిల్లి, నేను ఎత్తుగా ఉండడం వల్ల నీకంటే నేనే గొప్పదాననే గర్వంతో నిన్ను అవమానించాను. కానీ ఈరోజు నీ తెలివితేటలు చూశాక నీ గొప్పతనం ఏంటో నాకు ఇవాళ అర్థమైంది అని అంది. ఆ మాటలు విన్న మిల్లి ఆగిని క్షమిస్తుంది. ఇద్దరూ సంతోషంగా అడవికి తిరిగి వెళ్ళిపోతారు. పిల్లలు, ఈ కథలో నీతి ఏంటంటే ఎదుటివారి గురించి తెలుసుకోకుండా వారిని తక్కువ చేసి చూడకూడదు. ప్రతి ఒక్కరిలో వారికంటూ కొన్ని ప్రత్యేక లక్షణాలు ఉంటాయి. మనం వాటిని గౌరవించాలి.